పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకొచ్చిన ప్రభువును చూడండి. మన నిమిత్తమై ఉపవాసముండి ప్రార్థన చేసిన ఆ ప్రభువును చూడండి. ఆ ప్రభు మనల్ని క్షమించటం కొరకు, మనల్ని రక్షించటం కొరకు ఆ ప్రభువు పడిన శ్రమను చూడండి. మన నిమిత్తమై కొరడాలతో కొట్టబడి సిలువలో ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభువుని ఇంకెప్పుడు తెలుసుకుంటాం? మిత్రమా, ఈరోజైనా సరే మనం మన పాపాన్ని ఒప్పుకుందాం. ఎన్నాళ్ళు ప్రభువును ఏడిపిద్దాం? ఎన్నేళ్ళు అబద్ధాలతో, ఎన్నేళ్ళు పాపపు జీవితంతో మనము జీవిద్దాం? ఈరోజైనా సరే పశ్చాత్తాపడుతూ, దేవా నేను పాపిని, క్షమించు, నా కొరకు నీవు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రభువా నేను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాను, క్షమించు తండ్రి. మీరిచ్చిన రక్షణ నేను పొందుకుంటానని ప్రభు పాదాల మీద పడి అడుగుదాం. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. ప్రాధేయపడదాం, ఇప్పటికైనా ప్రాధేయపడి అడుగుదాం. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన మూసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది మనసు మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర.